ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి శ్రీ మహావిష్ణువు అవతారంలో మూడో పవర్ఫుల్ అవతారమైన వరాహ అవతారం అన్నమాట. అది మనకు తెలిసిందే. విష్ణుమూర్తి గారికి 10 అవతారాలు ఉంటాయి దేవుడికి. అందులో మూడో అవతారం ఇది. ఫస్ట్ మత్స్య అవతారము, తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది. అయితే పేర్లు నాకు సంస్కృతి గారు పలకడం రావట్లేదు, సారీ. ఇదైతే వరాహ అవతారం అంటారు అనమాట. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే భూమిని సముద్రంలో తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోయి దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి గారు వరాహి అవతారం ఎత్తారు. దట్ మీన్స్ నథింగ్ బట్ పిగ్. మామూలు తెలుగులో చెప్పడం దరిద్రంగా ఉంటుంది, అది ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏమనుకోమా, నేను 2 నిమిషాలు చేయట్లేదు. ఎందుకంటే దేవుడి దృష్టిలో అన్ని యానిమల్స్ ఒకటి, మనుషులు ఒకటే కాబట్టి ఆయన అవసరం తగ్గట్టు చేప అవతారం ఎత్తారు, తాబేలు అవతారం ఎత్తారు, ఇలాంటి పిగ్ అవతారం ఎత్తారు, లక్ష్మీ నరసింహ అవతారం ఎత్తారు, లైన్ చాలా ఉన్నాయి అన్నమాట. వామన అవతారం ఎత్తారు, అంటే మనిషి అవతారం చిన్న పిల్లోడిలాగా. ఇట్లా చాలా అవతారాలు. పరశురాముడు అవతారం ఉంది, రాముడు అవతారం ఉంది, కృష్ణుడు అవతారం ఉంది, మనకు తెలిసింది ఎట్లా అనమాట. లోకాన్ని మంచి చేయడానికి ఆయన రకరకాల అవతారాలు ఎత్తారు. అందుట్లో ఇది ఒక అవతారం అనమాట. అండ్ ఈ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడితో 1000 సంవత్సరాలు పోరాడి, భూమాత కూడా విష్ణుమూర్తి గారి వైఫ్ అనమాట. భూమాత మీన్స్ నథింగ్ బట్ లక్ష్మీదేవి, భూమాత. భూదేవి కూడా విష్ణుమూర్తి గారి వైఫే. సో ఆవిడ్ని కాపాడి 1000 సంవత్సరాల తర్వాత అతను వధించి మనకి భూమి ఎక్కడైతే ఉండాలో అక్కడ పెట్టారనమాట. సో అందుకని వరాహి అవతారం కూడా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అవతారం విష్ణుమూర్తి గారి అవతారంలో. అండ్ వరాహి అవతారం గురించి మీకేం తెలుసు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ వరాహి అవతారం ఎత్తినప్పుడు విష్ణుమూర్తి గారు ఆ విజయటంకం మోగించడానికి భూమిని తన ఇట్లా ఉంటుంది కదా, తొండం మామూలుగా మూతి ఉంటుంది కదా, మూతి మీద పెట్టుకుంటారనమాట. ఎందుకంటే అది చూపించడానికి, నేను భూమిని హిరణ్యకశిపుడి నుంచి గెలిచానని చెప్పి చూపించడానికి అనమాట. చెప్పే కదా, భూదేవి మీన్స్ నథింగ్ బట్ విష్ణుమూర్తి గారి వైఫే, అది సపరేట్ ఏం కాదనమాట. అది మ్యాటర్ ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.